హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను రొయ్యల పులావ్ చేస్తున్నాను. దానికోసం నేను డబరా పెట్టిన తర్వాత నాకు వీడియో తీయాలనిపించింది అనమాట. అది మ్యాటర్. అండ్ ఏంటి రొయ్యల పులావ్, చికెన్ పులావ్ అంటున్నాం. మొన్న చికెన్ పులావ్ చేస్తే నీ మొహంలో వచ్చిందని చెప్పేసి చాలామంది ఫీల్ అయినట్టున్నారు. సో తర్వాత నా చిన్న గుండె ఏం చెప్పింది అని అంటే, అక్క ఎందుకు అవి ఇవి ట్రై చేస్తావు, నీకు వదిన తెలివితేటలు ఉపయోగించి నువ్వు మంచిగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించింది. సో నేను కూడా అదే అనుకున్నాను అనమాట. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పి మనం చేయాలని ట్రై చేయకూడదు. మనకు వచ్చిన పద్ధతిలో మనం నచ్చినట్టుగా మనం చేసుకుంటే అది మంచిగా వస్తుంది అని చెప్పి. సో లాస్ట్ టైం బిస్కెట్ అయింది కాబట్టి ఈసారి బిస్కెట్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఒళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని చేస్తున్నాను. సో ఇది వచ్చి రొయ్యలు పులావ్. బేసికల్గా తిన్ను రొయ్యల బిర్యానీ కూడా చేస్తాను. బట్ నాకు ఈసారి ఎందుకనో రొయ్యల పులావ్ చేయాలనిపించింది. సో ప్రాసెస్ అయితే వెరీ 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 సింపుల్ అనమాట. ఈవెన్ బ్యాచులర్స్ ఏంటి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చేసేయచ్చు. కాకపోతే రొయ్యలను క్లీన్ చేసే ప్రాసెస్ మాత్రం మంచిగా చేసుకోవాలి. అండ్ దీంట్లో నేను చెప్పే టిప్ ఏంటనంటే, మనం రొయ్యలు తీసుకొచ్చిన తర్వాత నల్లగా ఉంటుంది కదా రొయ్యకి పైన కింద, అవి తీసేసుకోవాలి. అవి తీసేస్తేనే రొయ్యలు ఇసుక ఉంటుంది కదా, ఇసుకదంటాయో మరి ఆ ఇసుకలో బొర్రలు తెలియదు కానీ అది తీసేస్తే నా నల్లగా నరం అనేది ఎంత ఉంటుందో అది తీసేస్తేనే రొయ్యల్లో ఇసుకున్నా లేకపోతే ఏమున్నా కూడా మంచిగా పోతుంది అనమాట. క్లీన్ చేసినప్పుడు మనం ఆ బ్లాక్గా ఉన్నదాన్ని తీయకుండా, చాలామంది చేసే పని ఏంటంటే తీయరు అనమాట ఎక్కువగా. సో తీయకుండా మనం చేస్తూ ఉంటే మనకి ఇసుక తగులుతూ ఉంటుంది. ఇంత మంచిగా కుక్ చేసుకున్నప్పుడు రొయ్య పంట కింద పడగానే ఇసుక తగిలింది అనుకోండి, అబ్బా దాని అంత చండాలం ఇంకోటి ఏమి ఉండదు అనమాట. సో నేను చెప్పే చిన్న టిప్ మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. సో మీరు ఎంతమందికి తెలుసు నరం వల్ల మనకి ఇసుక కూడా తగులుతుంది అని చెప్పి కమెంట్ చేయండి. నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది అనుకోండి. సో అందుకని నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసేసి మొన్నట్లాగా పసుపుగా కాకుండా తెల్లగానే చేస్తున్నాను పులావ్ని. అలా అని చెప్పి పసుపు వేయట్లేదా అని అనుకోవద్దు. పసుపు కూడా వేసాను. రొయ్యలు మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట, ఉప్పు కారం పసుపు వేసి. సో ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ప్రాసెస్ ఏంటంటే, మనకు కావాల్సినంత ఆయిలో లేకుంటే నెయ్యో, మీకు నెయ్యి తినాలనిపిస్తే నెయ్యి తినండి, ఆయిల్ తినాలనిపిస్తే ఆయిల్ తినండి. ఏది తిన్నా పర్వాలేదు. ఏది తిన్నా కూడా మన బాడీలో కొవ్వు అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని ఆవిడ ఆపలేడు కాబట్టి ఏదైనా వేసుకోండి. సో దానికి దీనికి ఎందుకు అన్యాయం చేయడం అని చెప్పేసి నెయ్యికి కొంచెం న్యాయం చేసి ఆయిల్కి కూడా కొద్దిగా న్యాయం చేస్తాను అనమాట. అంటే అదొక స్పూను, ఇది ఒక 2 స్పూన్లు వేసాను. మళ్ళీ చివరిలో నెయ్యి ఒక స్పూన్ వేసాను అనమాట. మ్యాటర్ అది. సో ఇక్కడ వచ్చేంటంటే వేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా. సో యాజ్ యూజువల్ మసాలా దినుసులు అవన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత మసాలా బిర్యానీ స్పైసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటాం. ఆ తర్వాత అల్లం పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఎందుకంటే నేను చేసేది కేజీ రొయ్యలతోనే కాబట్టి మీరు కేజీ అయితే కొంచెం మసాలా మేము తింటాం బాగానే అని అనుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తింటాము మాకు హోటల్ స్టైల్లో కావాలి అనుకుంటే 2.5 స్పూన్స్ చేసుకోవచ్చు అనమాట. మ్యాటర్ అది. ఇంకా నుంచి ఏం లేదు. మనం తక్కువ వేసుకుంటే తక్కువ, ఎక్కువ వేసుకుంటే ఎక్కువగా అనిపిస్తుంది దాంట్లో. దానికి మించి ఏముండదు అనమాట. సో ఇక్కడైతే నేను లైట్గానే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను మసాలాలు అంత ఎక్కువగా ఇష్టపడను. మా ఇంట్లో కూడా తక్కువగానే తింటున్నారు ఈ మధ్య. ఎందుకంటే హెల్త్ ముఖ్యం కాబట్టి హెల్త్ అనేది. సో ఫర్దర్గా నేను చేసే ఇంకా ఐటమ్స్ మేము తినాలనుకుంటున్నాం కాబట్టి సో తక్కువగానే వేసుకున్నాను అంట. అవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత రొయ్యలు వేసేసాను. రొయ్యలు వేసి కొద్దిగా ఉడికిచ్చాను అనమాట. కొంచెం అంటే మనకి తెలుస్తుంది అనమాట పచ్చి రొయ్య ఎలా ఉంటుంది, కొంచెం వాటర్ వదిలేసిన తర్వాత ఎలా ఉంటుంది. సో అలా వచ్చేంత వరకు చూసిన తర్వాత నేను రైస్ ఎంత అయితే తీసుకున్నానో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రైస్ని ఒక 1 గ్లాస్ తీసుకున్నాను అనుకో, గ్లాస్కి గ్లాసున్నర కొడతా. బాస్మతి అయితే నార్మల్ మన ఇంట్లో రైస్ అనుకోండి, గ్లాస్కి 2 గ్లాసులు. ఎందుకు ఇంట్లో రైస్కి బాస్మతి రైస్కి అంత డిఫరెన్స్ అని అంటే, బాస్మతి రైస్ త్వరగానే మెత్తగా అయిపోతాయి అనమాట. మన ఇంట్లో రైస్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అందుకని చెప్పి 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట. సో ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకున్నాను. సో చూస్తున్నారు కదా, అబ్బా ఇదే చాలా బాగుంది. దీన్ని తీసి సూప్లా కూడా తాగేయాలనిపించింది నాకైతే. సో అట్లాంటివి చేయకూడదు కాబట్టి, చేస్తే మనకి మళ్ళీ ఎసట్లో బియ్యం సరిపోదు కాబట్టి నేను అట్లాంటివి ఏమి చేయకుండా మంచిగా ప్రశాంతంగా చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే వాటర్ అలా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేయడమే, వేసి ఉడికించుకోవడమే. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఏంటంటే
వేస్తూ ఉన్నాను. నేను చేసిన మిస్టేక్ అయినా చేత్తో తీసుకొని వస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుండేమో, కానీ నేను గరిటెతో చేశాను కదా, నా ఇట్లు కాకపోతే ఇట్లానే ఉంటాయి మనతోటి. తెలివి చూసిన తర్వాత తెల్లారిన తర్వాత మనకి మొక్క వేయాల్సిద్ది అన్నట్టు అట్లా ఉందనమాట. సో మ్యాటర్ ఏం లేదు. సో వేసుకొని కొంచెం బాగా తిప్పేసి ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు అంటే మనకి ఎట్లా తెలుస్తుంది, మనం ఉప్పుని అంటే ఈ వాటర్ని టేస్ట్ చేసినప్పుడు మనకి బాగా ఉప్పగా తగలాలన్నమాట నాలుగుకి. అంటే మనకి సరిపోయినట్టు అనిపించేది ఒకటి, ఉప్పు ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది కదా, అట్లా ఉప్పగా తగిలితే రైస్కి కూడా మంచిగా పట్టేస్తుంది. సో అదనమాట మ్యాటర్. అలా చూసుకుంటే మనకి రైస్కి కూడా మంచిగా పట్టేస్తుంది. మన బిర్యానీ కూడా మంచి బిర్యానీ కాదు, పులావ్, మన పులావ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చేసే పద్ధతి అయితే అది, చేస్తున్న పని అయితే అది. సో తర్వాత కొంచెం అది వేసిన తర్వాత కొంచెం కలిపి నేను లెమన్ కూడా పిండాను అనమాట. స్టార్టింగ్లో నేను లెమన్ ఎక్కడ యూస్ చేయలేదు. అండ్ చూసుకోండి, మీరు యూస్ చేసేది పుల్లటి పెరుగు అనుకోండి, లెమన్ వేసుకునే అవసరం ఉండదు. కాదు, పెరుగు కొంచెం కమ్మగానే ఉంది అంటే వన్ డే బిఫోర్ది, అంటే రాత్రి తోడు పెట్టుకొని ఉదయాన్నే వాడుతున్నాం అనుకోండి, మనకంత పులుపు అనేది తగలదు. సో అప్పుడు ఒక నిమ్మ చెక్క వేసుకోవచ్చు, ఒక మొక్క. అదనమాట నేను చెప్పొచ్చేది. సో ఇక్కడ వచ్చి అయిన తర్వాత ఇప్పటి వరకు హైలో పెట్టాను అనమాట ఫ్లేమ్ని. ఇప్పుడు సిమ్లో పెట్టి దమ్ లాగా చేస్తున్నాను. దమ్ అంటే దానిపైన ఒక గిన్నె పెట్టి దానిపైన ఇంకొక గిన్నె లేకపోతే బండరాయో ఏదో పెట్టుకోవడమే మనకు వచ్చిన దాంట్లో, మనకున్న దాంట్లో. సో ఇది ఏంటంటే, నేను పచ్చిమిర్చి చీలికలు చేస్తే స్టార్టింగ్లో వేసింది రెండు వేసాను, పైన ఇంకొక 2 వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వీటిని చీలికలు చేసేసాను అనుకోండి, వాటిలో ఉన్న ఘాటు మొత్తం రైస్కి పట్టేసి మనకి ఆ పచ్చిమిర్చి మంట తగులుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను చీలిక చేయకుండా నార్మల్గా నేను వేసేస్తున్నా. ఇలా వేసినా కూడా మనకి ఆ మిర్చి అది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో తర్వాత ఇంకేముంది, సింపుల్గా మన దగ్గర ఉన్న నెయ్యిని వేసేసుకొని, ఇంట్లో కాచిన చిక్కని నెయ్యిని వేసుకొని మూత పెట్టి దమ్ చేసుకోవడమే. సో దమ్ చేసుకున్న తర్వాత చూసారా, డబుల్ పెట్టేశాను. సో అది కొంచెం మన వీడియో కిందికి పైకి అవ్వడం వల్ల మనకి తెలియలేదు. సో ఇప్పుడైతే తెలిసింది కదా. అలాగా దమ్ చేసిన తర్వాత కొద్దిగా సేపు ఆగిన తర్వాత మనకు కంగారు పడిపోయి ఉడకగానే ఒక 10-15 మినిట్స్ పెట్టుకోవాలి అంతే. టైం అని అంటే మళ్ళీ నన్ను అడుగుతారు కదా, మళ్ళీ టైం ఎంతసేపు అది ఇది అని చెప్పి. సో ఒక 10-15 మినిట్స్ అనుకోండి, లో ఫ్లేమ్ అంటే మీడియం టు లో పెట్టుకోండి. సో మంచిగా దమ్ అయిపోతుంది. చూసారు ఇక్కడ రైస్ కూడా ఎంత పొడిగా వచ్చిందో, అతుక్కుపోకుండా మెత్తగా లేకుండా. సో మ్యాటర్ అయితే అదనమాట. మనం చేసే పులావ్ ఇలా ఉంది. సో తినడానికి కూడా చాలా టేస్ట్గానే ఉంది. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు సరిగ్గా చెప్తాను, చాలా బాగుంది. చెప్పు అంటే నీకు నచ్చింది, అందుకే హానెస్ట్గా చెప్పు. మసాలా తక్కువ వేసావు, బాగుంది. మసాలా తక్కువ బాగా నచ్చింది. సో ద ప్రీవియస్ క్లిప్లో ఒరిజినల్గా ఆ రోజు ఏమైతే రికార్డ్ చేశానో అదే పెట్టేశాను అనమాట. సో మళ్ళీ దానికోసం నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను, సేమ్ బట్ డిఫరెంట్ లాగా. సో ఇక్కడ నా వాయిస్తో వస్తుంది. సో మా నాన్నకైతే మసాలా లేకుండా, అంటే చాలా తక్కువ మసాలా ఉంటే మా నాన్నకి ఇష్టం అనమాట. సో మా నాన్న అడిగాడు రొయ్యల బిర్యానీ కావాలి అని చెప్పి. సో మా నాన్న కోసం, మా నాన్న రిక్వెస్ట్ మీద అయితే రొయ్యల బిర్యానీ చేశాను. సో అదైతే ఆటోమేటిక్గా అందరికీ నచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.